ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ప్రస్తుతం నేను బైపాస్ రోడ్ లో ఉన్నాను. ఇక్కడ నిత్యం కూడా హోటళ్లు కలకల్లాడుతుంటాయి, పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, హోటల్ నిర్వాహకులు ఏమంటున్నారు కూడా ఒకసారి పరిశీలిద్దాం. గతంతో పోలిస్తే వ్యాపారం కూడా తగ్గిపోవడంతో కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో గ్యాస్ కొరత లేనప్పుడు నిత్యం నిరంతరాయంగా ఇక్కడ సరఫరా చేస్తూ ఉండేవారు. అయితే గ్యాస్ కొరత కారణంగా ప్రస్తుతం వంట చేరుకు అంటే కట్టెలతోనే వంట చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇక్కడ హోటల్ నిర్వాహకులు ఉన్నారు. ఎలా ఉంది ప్రస్తుతం, అప్పటికిప్పటికి తేడా ఎలా ఉంది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది? మీరు ఎంతకాలం నుంచి ఈ హోటల్ వ్యాపారంలో ఉన్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎప్పుడైనా ఫేస్ చేశారా? 14 సంవత్సరాలుగా హోటల్ రన్ చేస్తున్నాము. ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది రాలా. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల కోయిల్తో చేస్తున్నాం. అది లిమిట్ ఎంత కోయిలు ఉన్నాయో అంతవరకు చేసుకొని సప్లై చేయాల్సి వస్తూ ఉంది. కానీ ఈ కట్టెలతో చేయడంలో టేస్ట్ బాగుందని అందరూ ఇచ్చేస్తున్నారు. కానీ అంత ఎక్కువగా చేయలేకపోతాను. గ్యాస్ సప్లై చాలా కష్టం. మనం చూస్తే కూడా ముందు అసలు ఖాళీ నిండిపోతున్న పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు వ్యాపారం ఎంతవరకు మీకు లాస్ లో నడుపుతున్నారా? ఎలా ఉంది? బాగా లాస్ లో నడుస్తా ఉంది. బాగా ముందు మాది లేదు, ఇప్పుడు కొంచెం బాగా తగ్గింది. ఏం రా అంటే లిమిట్ గా చేయాల్సి వస్తా ఉంది. గ్యాస్ లేని దాని వల్ల పొయ్యిలతో చేయడం ఎక్కువ చేయలేకపోతా ఉన్నాం. అంటే అప్పటికప్పుడు సౌకర్యం చేసుకోలేకపోతా ఉన్నాం. అయితే ఇప్పుడు వంట చెరుకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. వాటి రేట్లు కూడా పెంచేస్తారు. అవును అవును అవును. అలాంటప్పుడు మీరు పాత ధరలతో ఇక్కడ వినియోగదారులకు ఏ విధంగా మీరు అందజేస్తున్నారు? ఏమన్నా రేట్లు పెంచకపోతే మీరు కూడా లాస్ అయ్యే చాలా కష్టంగా ఉంది. చేయలేకపోతే అవదు. ఎన్నో ఏళ్లుగా గడుపుతా ఉన్నాము. ఈ 4 రోజుల్లో వస్తుంది అనేసి, ఇంకా వస్తుంది అనేసి చూస్తా ఉన్నాం. ఒకసారి మీరు ఇప్పుడు వంట చేసే విధానం కూడా ఒకసారి చూద్దాం, పరిశీలిద్దాము. అలాగే లోపల ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గతంలో పూర్తిగా సిలిండర్లతో వినియోగించేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హోటల్ వెలవెలబోతుందో ఇంకా లోపల వీళ్ళు వంట చేసే విధానం కూడా ప్రస్తుతం గత పాత పద్ధతుల్లోకి మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కట్టెలతోనే వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి లోపల కూడా వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాము. పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. వంట చేస్తున్నారు అనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం. గ్యాస్ ఏ విధంగా వినియోగం ప్రస్తుతం కొరత అయిన నేపథ్యంలో లోపల ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఒకసారి ప్రత్యక్షంగా పరిశీలించే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ప్రస్తుతం చూస్తే ఈ హోటల్లో ప్రస్తుతం పూర్తిగా ఇది వంటశాలగా చెప్పుకోవచ్చు. నిరంతరాయంగా ఇక్కడ ఏదైతే ఎప్పుడు గ్యాస్ సిలిండర్లు కమర్షియల్ సిలిండర్లు వినియోగించేవారు. అయితే ప్రస్తుతం చాలా కాలం తర్వాత ఏదైతే మనం చూస్తున్నాం, ప్రస్తుతం కట్టెల పొయ్యలు, బొగ్గులు వినియోగం చాలా కాలం అయితే ఇలాంటి సామాగ్రి కూడా ఇక్కడ లేదు. అయితే ప్రస్తుతం దీన్ని వినియోగించి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. పూర్తిగా